రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి. దానికి ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. తర్వాత 5 తమలపాకులు తీసుకుని తొడిమలు తీసుకుని ఈ విధంగా వాటికి కూడా పసుపు బొట్టు పెట్టుకుని 5 ఆకులను ఈ విధంగా చక్కగా అమర్చుకోవాలి. తర్వాత వరిపిండి ప్రమిదం తీసుకోవాలి. దానికి కూడా పసుపు బొట్టు పెట్టుకుని ఇలా 5 ఆకుల మీదకి ఆనేలాగా ఉంచుకోవాలి. తర్వాత తమలపాకు నుంచి తీసిన తొడిమలను వేసుకొని ప్రమిదలో 2 పువ్వొత్తులను వేసుకొని ఆవు నెయ్యి వేసుకుని దీపారాధన చేసుకోవాలి. దీపారాధనకు అగరబత్తిని కానీ ఏకవత్తిని కానీ ఉపయోగించుకోండి. దీపారాధన చేసిన తరువాత ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టుకుని 3 చోట్ల కొద్దిగా అక్షింతలు వేసుకుని పైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. ఈ దీపాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూజ గదిలో తూర్పు ఈశాన్యంగా వెలిగించుకుని మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యము అష్ట సంపదలు సిద్ధిస్తాయి.